మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చినా పాలు విండిపోమని పంపించినా అన్నాడు. మరి ఏమైంది తర్వాత అన్న, నా భార్య పోయింది, మంచి బకెట్ తీసుకొని పోయింది, ఖుషిగా పోయింది, లోపలికి ఒక్కటే నిమిషంలో వచ్చింది, వచ్చి ఆ బకెట్ తీసుకొని నా నెత్తి మీద కొట్టింది అన్నాడు. ఎందుకు కొట్టింది అన్న, ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదిరా దున్నపోతు నన్ను తిట్టింది, ఏం చేయాలి నేను అన్నాడు. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే, మరి ఏమనిపిస్తుంది ఇవాళ అన్న, ఏమనిపించేది ఏమన్నది, పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం, దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం, ఇక పాలు ఆడికెళ్ళి వస్తాయి, ఏం చేయాలి అన్నాడు. ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ. పాలిచ్చే బర్రెని పంపిస్తుంది, ఆయనతో ఎప్పటికప్పుడు పొడిచే దున్నపోతుంది తెచ్చుకుంటుంది, ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది, ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది చాలా మంది రైతులు. కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి ఇక చెప్పుకోలేక బాధపడతారు బయటికి. ఏదో అందం అంటే బాధ, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది, గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం, ఆశ పడ్డరు, ఓటేసిండ్రు. ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను, ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తారా ఎవడన్నా? అయినా మాకు తెలియకడుగుతారు, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటి సాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి. మేము మీలే కాపం. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు, అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఇయనియద్దు రైతు బంధు అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్కి చెప్పి రైతు బంధును అడ్డుకున్నది. మేము నీలాగా తిర్రి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇయ్యాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయి. ఏమని రాయి, మేము 500